ఈడీ ఆఫీస్కి వెళ్దాం. అక్కడి నుంచి మా ప్రతినిధి రానా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రానా, చెప్పండి. బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఎంతవరకు వచ్చింది రానా? ఎగ్జాక్ట్గా 9:40కి ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి చేరుకున్న తర్వాత లోపల ఫార్మాలిటీస్ సైన్లో అవన్నీ అయిపోయిన తర్వాత 20 మినిట్స్ కూర్చోబెట్టారు. తర్వాత ఎంక్వైరీకి సంబంధించిన అధికారులందరూ కూడా నలుగురు వచ్చారు. నలుగురు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. సో ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ మొత్తం హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. అప్పటి నుంచి కూడా పర్సనల్ వర్షం అనేది వారు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగానే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే A3గా ఉన్నారు కాబట్టి ఎంటైర్ వెబ్సైట్కి అంతా కూడా ఈ నిధుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈయన కనుసన్నలో జరిగింది. ఎందుకంటే కేటీఆర్ మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడము, తర్వాత అరవింద్ కుమార్ సైన్లు పెట్టి వాటికి ప్రొసీజర్ను ఫాలో అవ్వకుండా ఈయన చెప్పినట్టుగా ఆయన చేయడము, తర్వాత ఈయన కంపెనీలకి అంతా కూడా డబ్బులు చెల్లించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మెయిన్ ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశంలో ఈఎఫ్ఓకి నిధులు చెల్లింపే అంశంలో ఇతనే చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈయనే పట్టుబట్టి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి, మినిస్టర్ చెప్పారనేది కూడా ఇట్లా అరవింద్ కుమార్కి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదైనా కానీ ఈ కేసులో ఇప్పటికే మనీ లాండరింగ్ కానీ ఫెమా చట్టం కూడా ఉల్లంఘన జరిగిందనేసి కూడా చాలా క్లియర్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికే ఈడీ అధికారులు వద్దున్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుని ఆల్రెడీ ఆర్బీఐ కూడా ఫైన్ కూడా వేసినటువంటి నేపథ్యంలో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి పైన ప్రశ్నల వర్షం అనేది కురిపిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు ఈడీ అధికారులు నలుగురు అధికారులు ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున కూడా వారు ప్రశ్నించబోతున్నారు. ప్రశ్నిస్తున్నప్పుడు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 2 కీలకమైనటువంటి క్వశ్చన్స్ మాత్రం అతను సమాధానం చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే మీరు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరి పర్మిషన్ లేకుండా, ఎటువంటి జీవో కాపీ లేకుండా, మంత్రిమండలి ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని మీకు చెప్తే యాజ్ పర్ మీరు ఒక గవర్నమెంట్ హోదాలో ఉండి చీఫ్ ఇంజనీర్గా ఉండి మీరు ఎట్లా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తారు? దీని వెనుక నుండి మీ ఉద్దేశం ఏంటి? దీనివల్ల మీరు లాభపడ్డారా లేకపోతే మీ పైన ఒత్తిడి ఉందా ఏంటి అనేది కూడా అన్ని కోణాల్లో కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొన్నిటికి మాత్రం ఆయన సమాధానం చెప్తున్నారు, కొన్నిటికి మాత్రం నాకు గుర్తులేదనేసి కూడా ఆయన చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు కేటీఆర్ మొదటి నుంచి కూడా ఈ యొక్క నిధులు ట్రాన్స్ఫర్ చేయమనేసి మా పైన ఒత్తిడి చేస్తారని కూడా ఆయన చెప్పినప్పటికీ, కాకపోతే ఎక్కడా కూడా మేము అవినీతి చేయలేదు, కేవలం నెక్స్ట్ సీజన్కి రెన్యువల్ కోసమే ఈ అమౌంట్ అంతా కూడా మేము పెట్టాము. ఎందుకంటే ఒకసారి చేజారిపోయిందనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు అలా అనుకుంటే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి విధానాలు వేరే ఉంటాయి, కానీ ఆ విధానాలు మీరు పాటించకుండా ఎందుకు ఆగమేఘాలపైన కూడా లిక్విడ్ క్యాష్ కూడా మీరు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కూడా మీరు వారి ఇతర డాలర్స్ రూపంలో కానీ ఇతర రూపంలో యూఎస్డీ రూపంలో కానీ మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనివల్ల కేటీఆర్ మీకు ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారు, ఏమని చెప్పారు, ఎగ్జాక్ట్గా ఎప్పుడు మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ కంపెనీకి మీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు, మీరు ఏ అధికారికి చెప్పారు, ఏంటి ప్రొసీజరు, మీరు అయినటువంటి ప్రొసీజర్ ఏంటి, ఒకవేళ ఆయన మీకు ఆర్డర్స్ ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఏ రూపంలో ఇచ్చారు, అంటే పేపర్ రూపంలో ఇచ్చారా లేకపోతే ఫోన్ చేశారా లేకపోతే ఏ రూపంలో జీవో రూపంలో మీకు చెప్పారా అనే క్వశ్చన్స్ వేసినప్పుడు ఆయన మౌనమే సమాధానం అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఆల్మోస్ట్ 45 మినిట్స్ అవుతుంది. సో అతను విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఆఫ్టర్నూన్కి అంతా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా కూడా ఇప్పుడు అడగబోతున్నారు కాబట్టి వాటికంతటిగా కూడా ఆయన సమాధానం చెప్తాడా లేకపోతే దాట వేస్తాడని చూడాలి. ఎందుకంటే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకుని నెక్స్ట్ కేటీఆర్ విచారణకు వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ముందు పెట్టి ఆయన క్వశ్చన్ చేయబోతున్నారు. చూడాలి ఎంత కీలకమైనటువంటి అంశాలను ఈయన వెల్లడిస్తారనేది. రైట్ రానా, థ్యాంక్ యూ.